1991లో మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అప్పట్లో ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి జేఆర్డి టాటాకు భారతరత్న అవార్డు ఇచ్చి భారతదేశానికి భారతదేశ పారిశ్రామిక రంగానికి గౌరవాన్ని తెచ్చారు. ఆ తర్వాత ఇంతవరకు ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వలేదు. పాపం మంచి మంచి ఇండస్ట్రియలిస్టులు, దేశానికి సేవ చేసిన వాళ్ళు, దేశ ప్రగతికి పునాదులైన వాళ్ళు కొన్ని నష్టాలు వచ్చినా సరే ఆ నష్టాలు భరించి దేశమే నాకు లక్ష్యం, దేశమే నా ముందు ఉన్న ఇది నా టార్గెట్, వారికి నేను ఏదైనా చేయాలి అనే గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు మన దేశంలో ఉంటే వారికి మరి మోడీ ప్రభుత్వం ఏదో రకంగా వారిని గౌరవించి సన్మానించి మేము మీతో ఉన్నాము, మిమ్మల్ని మీ యొక్క శక్తియుక్తుల్ని మేము మరలేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. మరి వారికి త్వరలో భారతరత్న అవార్డు ఇస్తారని అందరూ ఆశిస్తున్నారు.